హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్, యూనిట్ 1 యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోబోతున్నాము. అండ్ అలాగే ఫర్దర్గా కూడా మిగతా యూనిట్స్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఛానల్ నుంచి అయితే మీకు అప్లోడ్ జరుగుతుంది. అండ్ అలాగే మిగతా సబ్జెక్ట్స్ లైక్ M1, కెమిస్ట్రీ, ఇలాగా అన్ని సబ్జెక్ట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన ఆర్ఎస్ అకాడమీ ఛానల్లో ఉంది. ఏ సబ్జెక్ట్ అయితే కావాలో ఆ సబ్జెక్ట్ టైప్ చేసి ఆర్ఎస్ అకాడమీ టైప్ చేయండి. ఖచ్చితంగా ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీ ముందు ఉంటాయి. మీకు ఇంకేం కావాలో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మా వీలున్నంత వరకు ఎక్కువ మంది ఏది అడిగారో అది అందించడానికి ట్రై చేస్తాం. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టా లింక్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా లింక్ క్లిక్ చేసి ఫాలో చేయండి, ఎందుకంటే మన వీడియోస్ మీ దాకా ఏదో ఒక రూపంలో అయితే వస్తాయి. సో టాపిక్లోకి వెళ్తే, ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ యొక్క యూనిట్ 1 ఇంపార్టెంట్ మోస్ట్ రిపీటెడ్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, అందులో ఫస్ట్ చూసుకుంటే రైట్ సూడో కోడ్ టు ఫైండ్ బిగ్గెస్ట్ నెంబర్ ఆఫ్ ఏ గివెన్ సెట్. ఒక ఇచ్చిన సెట్కి సూడో కోడ్ ఎలా రాయాలి, ఏంటి బిగ్గెస్ట్ నెంబర్ సంబంధించి సో మనం సూడో కోడ్ రాయాలి. మోస్ట్ కామన్గా రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. సో చాలా మీరు చదివేటప్పుడే హ్యాండ్ నోట్స్ లాగా ఒకసారి ప్రాక్టీస్ చేస్తూ చదవండి. అప్పుడు ఎగ్జామ్లో మీకు ఎటువంటి కట్టింగ్స్ ఉండవు. సో ముఖ్యంగా మీరు రాసేటప్పుడు ఎక్కడెక్కడ కట్టింగ్స్ లేకుండా, స్ట్రైకింగ్స్ లేకుండా ఉండే విధంగా చూసుకోండి. అలా ఉండాలంటే ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు ఒక హ్యాండ్ నోట్స్లో పెట్టుకుని షార్ట్గా అన్నా సరే రాయడానికి ట్రై చేయండి. అప్పుడు ఎగ్జామ్లో ఒక ఫ్రీ ఫ్లో అనేది మీకు ఖచ్చితంగా వస్తుంది. Next, how does a control string in a printf function differ from the control string in a scanf function? Write commonly used scanf format codes. Next, write the syntaxes of while and do while loops, differentiate between them. Next, explain identifier with an example. Next, write an algorithm to find the roots of a quadratic equation. So ఇది చాలా ఇంపార్టెంట్ లాంగ్ వచ్చే క్వశ్చన్ ఇది. సో స్టార్ పెట్టుకోండి ఈ క్వశ్చన్కి. నెక్స్ట్, వాట్ ఈస్ సింటాక్స్ ఎర్రర్? అండ్ నెక్స్ట్, లిస్ట్ అవుట్ బిట్ వైజ్ ఆపరేటర్స్, ఎక్స్ప్లెయిన్ ఈచ్ వన్ అలాంగ్ విత్ దేర్ ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ. నెక్స్ట్, వాట్ ఆర్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ. Next, discuss the concept of type conversions in C. Next, write down the significance of break statement inside a switch statement. Next, list and explain various storage classes available in C and state the reason why register storage classes are less frequently used. ఇవి యూనిట్ 1 నుంచి టోటల్గా మోస్ట్ రిపీటెడ్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇందులో ముఖ్యంగా ఫస్ట్ సూడో కోడ్ చూసుకోండి. అండ్ నెక్స్ట్, ఐడెంటిఫైయర్ చూసుకోండి, షార్ట్గా వస్తుంది. అండ్ నెక్స్ట్, రైట్ అండ్ ఆల్గరిథం టు ఫైండ్ రూట్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇవన్నీ ఇంపార్టెంటే. అందులో ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ కోసం చెప్తాను, సింటాక్స్ ఎర్రర్ కోసం చూసుకోండి. అండ్ ఆ తర్వాత బిట్ వైజ్ ఆపరేటర్స్, ఇంకా అలాగే ప్రిసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ గురించి చూసుకోండి. సో ఎవరికైతే స్క్రీన్ షాట్ కావాలో స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ ఇవి మీరు యూనిట్ 1 ఇవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఖచ్చితంగా మీకు ఫుల్ మార్క్స్ అనేది వస్తుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలాగే ఫర్దర్ నుంచి మా నుంచి వచ్చే వీడియోస్ మీ దాకా రావాలంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో ఎవరికైతే నెసెసిటీ ఉందో వాళ్ళకి షేర్ చేయండి. ఇన్స్టాలో మమ్మల్ని ఫాలో చేయకుండా మర్చిపోకండి. RSVibes9 అని టైప్ చేస్తే మనది వస్తుంది. సో ఖచ్చితంగా ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.